చాలా రోజుల తర్వాత జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశం నిర్వహించారు. శుక్రవారం 9 మంది శాసనసభ్యులతో ముఖాముఖి భేటీ నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత నిర్వహించిన ఈ సమావేశాల్లో నియోజకవర్గ అభివృద్ధితో పాటు కూటమి పక్షాలతో సమన్వయం, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో అడిగి తెలుసుకున్నారు పవన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు, ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టుల వివరాలు, నియోజకవర్గాలలోని సమస్యలపై తొలుత ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చేపట్టిన పనుల వివరాల నివేదికలను కూడా ఆయన ఎమ్మెల్యేల నుంచి తీసుకున్నారు. నియోజకవర్గంలో ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలో ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. ఆయా నియోజకవర్గాలలో రహదారుల నిర్మాణాల కోసం ఇటీవలి మంజూరు చేసిన నిధుల గురించి కూడా అడిగారు. భవిష్యత్తులో ఇచ్చిన హామీలకు సంబంధించిన వివరాలు తెలుసుకుని వాటికి నిధులు కేటాయించే అంశంపై తగిన చర్యలు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అదేవిధంగా పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించి పిఠాపురంలో అమలు చేస్తున్న మోడల్ను మిగతా నియోజకవర్గాలలోనూ అమలు చేస్తామన్నారు. గ్రామ మండల స్థాయి పదవులకు పార్టీలో ఎన్నికలు నిర్వహించి మరీ నాయకులను ఎన్నుకుంటున్నామని, దీనివల్ల పార్టీ సంస్థాగతంగా బలోపేతమవుతుందని ఆయన ఎమ్మెల్యేలతో చెప్పారు. ఇలాంటి విధానాన్ని మిగతా నియోజకవర్గాలలో కూడా అనుసరిస్తామని ఎమ్మెల్యేలకు వివరించారు. శుక్రవారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో పవన్ 1-to-1 ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేలు వరప్రసాద్, లోకం నాగమాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సిహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్లతో మీటింగ్ కొనసాగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆయా నియోజకవర్గాలలో కూటమిలోని మిగతా పక్షాలతో సమన్వయంపై కూడా ఎమ్మెల్యేలతో చర్చించారు. కొందరు ఎమ్మెల్యేలు సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నియామక పదవుల విషయంలోనూ పార్టీ కోసం కష్టపడిన వారందరికీ ప్రాధాన్యత క్రమంలో అవకాశాలు ఇస్తున్నామన్నారు. తప్పనిసరిగా అందరికీ న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సమాచారం.